హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరికీ కూడా మా ఇంటి ముందు ఉండే పువ్వుల మొక్కలను అయితే పరిచయం చేయబోతున్నాను. ఏంటి పువ్వుల మొక్కల కోసం ఇంత పెద్ద వీడియో అని మాత్రం అనుకోవద్దు. మేముండే ఏరియాలో అయితే మాకు పువ్వులు లేక ప్రతి వీక్ కూడా మేము మార్కెట్ లో పువ్వులు తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుని ప్రతిరోజు దేవుడి పూజ కోసం అయితే వాడుకుంటాము. కానీ మా ఊర్లో మాత్రం ప్రతి ఇంటి ముందు పూల చెట్లతో కలకలలాడుతూ ఉంటుంది. అలానే ఏ పూజలైనా వ్రతాలైనా సరే మేమైతే పువ్వులు కొన్న అవసరమే లేదు. మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది. ఇక్కడ ఈ వైట్ పువ్వుల మొక్కలు చూసినట్లయితే ఈ పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయి. ఇవైతే శివునికి చాలా ప్రీతికరమైన పువ్వులు అనేసి అంటారు. ఈ పువ్వు పేరు ఏంటో నాకు తెలియదు. మీకు ఎవరికి గనుక ఈ పువ్వు పేరు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నిజం చెప్పాలంటే ఇంటి ముందు పువ్వుల చెట్టు ఉంటే ఇంటికే అందం అంటారు. అది మాత్రం నిజం. పువ్వుల మొక్కలు లేనిదే ఇల్లు అనేది అంత అందంగా ఉండదు. ఇక్కడ చూసినట్లయితే ఇంటి ముందు పువ్వులతో నిండిన ఈ చెట్లను చూస్తుంటే అసలు ఇంటికే అందం వచ్చేసింది. ఈ సమ్మర్ టైంలో కూడా ఈ పువ్వులనేవి చాలా బాగా పోస్తాయి. దీన్ని అయితే నందివర్ధనం చెట్టు అంటారు. నిత్యం పువ్వులు అయితే పూస్తుంది. అలాగే కొంతమంది దీన్ని చక్రాల పువ్వులు అని కూడా అంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పింక్ కలర్ పువ్వులు ఉంటాయి. ఇవైతే గులాబీ పువ్వుల్లా చాలా అందంగా ఉంటాయి. గుత్తు గుత్తుల పువ్వులు అయితే ఇవి పోస్తాయి. చిన్నప్పటి నుంచి నాకైతే పువ్వుల మొక్కలు పెంచడం అనేది చాలా ఇష్టం. కానీ మేము ఉండే ఏరియాలో అయితే మొక్కలు పెంచడానికి వీలు కాదు. కానీ అడ్జస్ట్ చేస్తూ కొంచెం కొంచెం అలా అలా కొంచెం చిన్న చిన్న మొక్కలను అయితే పెంచుతున్నాను. అందుకనే ఎప్పుడైనా మా ఊరు వచ్చామంటే ఈ మొక్కలను చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటాము. మీకు గనుక పూల మొక్కలు పెంచడానికి వీలైతే మాత్రం ఖచ్చితంగా పూల మొక్కలను అయితే పెంచడానికే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.